హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈరోజు కాఫీ టీలకి బదులుగా హెల్తీ అయిన బాదం డ్రింక్ని తయారీ విధానం చూద్దాము. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చల్లగా ఉన్నప్పుడు చాలా బాగుంటుంది. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు టీ కాఫీలకి బదులుగా ఇలాంటి హెల్తీ డ్రింక్ని ట్రై చేసి చూడండి. దీనికోసం ఒక 5 బాదం పప్పులు, 2 టీ స్పూన్లు పంచదార, ఒక యాలుక్కాయ తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలోకి కొంచెం డ్రై రోజ్ పెటల్స్ వేసుకోవాలి. కొంచెం ఆ రోజ్ ఫ్లేవర్ కోసం మనకి రోజ్ సిరప్ లాంటివి ఉంటే రోజ్ సిరప్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొన్ని పాలు తీసుకోవాలి. మనం ఇప్పుడు 2 టీ స్పూన్ల వరకు పంచదార వేసాం కాబట్టి ఒక పావు లీటర్ వరకు పాలు తీసుకోవాలి. మనం పంచదార తీసుకునే దాన్ని బట్టి పాలు తీసుకోవాలి. మనకి మళ్ళీ పంచదార ఎక్కువ తీసుకున్నామంటే స్వీట్ ఎక్కువైపోతుంది కాబట్టి మన టేస్ట్కి తగ్గట్టుగా పాలను తీసుకోవచ్చు. పావు లీటర్ పాలని బాగా కాచుకోవాలి. మనకి వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడిగా తాగితే బాగుంటుంది. అలాగే సమ్మర్ లాగా కొంచెం వేడిగా ఉన్న టైంలో అయితే మనకి కొంచెం కూల్గా ఉంటే బాగుంటుంది కాబట్టి చల్లగా తాగితే బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుని కొంచెం చల్లగా అయిన తర్వాత తాగితే బాగుంటుంది. ఇప్పుడు మనకి సమ్మర్ కాదు కదా, అందుకని వేడిగా మనం కొంచెం వేడి చేసుకుని తయారు చేసుకోవాలి. పాలు ఇలా మరిగించుకోవాలి. కాచిన పాలు అయితేనే మనకి టేస్ట్ బాగుంటుంది. పాలు బాగా మరిగిన తర్వాత 2-3 పొంగులు రావాలి. ఇప్పుడు ఒక కప్లోకి తయారు చేసుకుని ఉంచుకున్న ఈ బాదం పౌడర్ని వేసుకోవాలి. ఇంకా ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి కాచి మరిగించుకున్న పాలు వేసుకొని కలుపుకోవాలి. మనకి బయట మార్కెట్లో బాదం పాలు తీసుకుంటే ఎల్లో కలర్లో ఉంటాయి కదండి. అక్కడ ఏంటంటే ఆర్టిఫిషియల్ కలర్స్ యూస్ చేస్తారు. మనం ఇక్కడ పసుపు యూస్ చేసాం కాబట్టి హెల్త్కి మంచిది. మళ్ళీ ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్స్ లాంటివి యూస్ చేయకుండా హెల్తీ డ్రింక్ తయారు చేసుకోవచ్చు. సర్వ్ చేసుకునేటప్పుడు దీంట్లో మనం రోజ్ పెటల్స్ కూడా వేసాం కాబట్టి కొన్ని రోజ్ పెటల్స్ని వేసుకుని సర్వ్ చేసుకుంటే చూడడానికి కూడా బాగుంటుంది. చూసారు కదండి, హెల్తీ డ్రింక్ రెడీ అయిపోయింది. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Food Tree channel. Please subscribe Food Tree.